ఆ, నమస్తే అండి. నా పేరు ఆంజనేయులు. సో నేను ఈరోజు పేమెంట్ ఆప్షన్ చెప్పబోతున్నా. చూడండి. సో పేమెంట్ ఆప్షన్ తీసుకుంటే బుకింగ్ అమౌంట్ బుకింగ్ అమౌంట్ వచ్చేసి 51,000 కడితే మనకు 2 days వ్యాలిడిటీ ఉంటుంది. సో అట్లనే ఒకవేళ మనకు స్పాట్లో ఉంది అమౌంట్ అని అనుకుంటే అలాట్మెంట్ కూడా చేసుకోవచ్చు. 1,51,000 కడితే మనకు 7 days వ్యాలిడిటీ వస్తుంది. సో అట్లనే మనకు 5 lakhs కట్టినా కూడా 7 days వ్యాలిడిటీ వస్తుంది. 5 lakhs ఎందుకనంటే మనకు స్పాట్ అలాట్మెంట్ చేసుకున్నందుకు ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ గిఫ్ట్, మనకి స్పెషల్ గిఫ్ట్స్ అనేది వస్తాయి. సో ఆప్షన్కి వచ్చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి 12,499 ఉంటుంది. సో ఇది 1 week అంటే 7 days ఫుల్ పేమెంట్ ఉంటుంది. 100% 7 daysలో ఫుల్ పేమెంట్ చేయాలి. సో తర్వాత వచ్చేసి ఆప్షన్ బికి వస్తే 12,699 అవుతుంది. సో దీనికి డిఫరెన్షియేషన్ ఏంటంటే మనకు 200 చేంజెస్ పెరుగుతుంది ఆప్షన్ బికి వెళ్తే. సో ఇది 1 month ఫుల్ పేమెంట్ ఉంటుంది. ఫస్ట్ వీక్లో 50%, మంత్ ఎండ్ వరకు మళ్ళీ 50% కంప్లీట్ చేసుకుంటే మనకు ఫుల్ పేమెంట్ కంప్లీట్ అవుతుంది. సో ఆప్షన్ సికి వెళ్తే మళ్ళీ 12,999 అవుతుంది. సో దీనికి వేరియేషన్ మీరు గమనించుకుంటే తెలుసుకోవచ్చు. సో ఇది 90 days టైం వస్తుంది మనకు. ఒకవేళ ఆప్షన్ సికి వెళ్తే 90 days టైం ఉంటుంది. ఇది ఎవ్రీ మంత్ 30% కంప్లీట్ చేసుకుంటే మనకు ఫుల్ పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది పేమెంట్ ఆప్షను. మనకు పేమెంట్ ఆప్షన్లో ఇంకా క్లారిటీగా డెప్త్గా తీసుకోవాలని అనుకుంటే సో మనం ఒకసారి మన కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఆ సొసైటీకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఒకవేళ విజిట్ చేసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఫుల్ క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సార్.